పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణపై కాషాయ పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరవేసి అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేననే సంకేతాన్ని బలంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వరుస సమావేశాలు నిర్వహిస్తూ రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటోంది. కార్పొరేషన్ ఎన్నికలే ఎజెండాగా జరిగిన కోర్ కమిటీ ముఖ్య నేతలు రాష్ట్ర పదాధికారుల సమావేశాల్లో పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించని జిల్లా అధ్యక్షులపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని జిల్లా అధ్యక్షులపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జిల్లాల్లో పార్టీని చురుగ్గా నడిపించలేని అధ్యక్షులను మార్చే దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బేగంపేట హరిత ప్లాజాలో శనివారం 3 కీలక సమావేశాలను వారు నిర్వహించారు. అందులో తొలి బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే ఎజెండాపై రాష్ట్ర జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ఛార్జ్ రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఆపై గ్రేటర్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి ఎంపీలు, 8 జిల్లాల అధ్యక్షులు, ఖమ్మం, వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. చివరకు రాష్ట్ర పదాధికారులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలను సహించబోమని, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి అందరూ ఒకే జట్టుగా పనిచేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో రాబోయే 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ పార్టీ అన్ని మేయర్ స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకు కావాల్సిన వ్యూహరచనపై గతంలో అక్కడ పోటీ చేసిన నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. వారి సలహాలు, సూచనలు తీసుకుని గౌరవించాలని, వారిని కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. అలాగే పార్టీ బలోపేతంలో ముఖ్య భాగమైన చేరికల్లో జోరు పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరే నాయకులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం. వ్యక్తుల కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే భావనతో ప్రతి నాయకుడు వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో పార్టీ బలాన్ని పెంచే కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, విఫలమైన హామీలపై రాబోయే 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 3వ తేదీలోగా పూర్తి చేయాల్సిన ఇంటింటి ఓటర్ల సర్వే, సరిచూసే పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర పదాధికారుల పనితీరుపైన సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంతమంది ఆఫీస్ బేరర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, పదవులు తీసుకుని క్రియాశీలకంగా పనిచేయకపోవడం సరికాదని హెచ్చరించినట్లు తెలిసింది. వచ్చే సమావేశంలో ప్రతి పదాధికారి తన పనితీరు నివేదికను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఇవాళ జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం వరుసగా సంస్థాగత చర్యలు చేపడుతుండటంతో బీజేపీలో రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.